నందిని గారు, నువ్వా? నిన్ను లోపలికి ఎవరు పంపించారు? నా నందినిని కలవడానికి రాలేదు. ఈ ఆర్ఫనేజ్ సెక్రటరీ నందిని గారిని కలవడానికి వచ్చాను. హరి, డోంట్ ఇరిటేట్ మీ. బాబు కూర్చో. చెప్పాగా, పర్సనల్ పని మీద రాలేదు. ఈ అనాథని మీ అనాథాశ్రమంలో చేర్చడానికి వచ్చాను. వీడు కుప్పతొట్లో పుట్టాడు, కుప్పతొట్లో పెరిగాడు, కుప్పతొట్లో నాకు దొరికాడు. నేను కూర్చోచ్చా? థ్యాంక్ యూ. నీది అసలే చాలా గొప్ప హృదయం. అందుకే ఈ పిల్లాన్ని మీ స్కూల్లో జాయిన్ చేసుకుంటామని తీసుకొచ్చాను. బాబు, నీ పేరేంటి? హరిశ్చంద్ర. నేను అడిగింది నీ పేరు కాదు, బాబు పేరు. విధి విచిత్రం, వాడి పేరు హరిశ్చంద్రే. ఏం బాబు, నీ పేరు అదే కదా? 5 స్టార్ చాక్లెట్ కొనిస్తావా? 5 స్టారా? అదే అదే, ఆకలేస్తుందంటే 5 స్టార్ చాక్లెట్ కొని పెట్టాను. నేను చేసిన చిన్న తప్పే కదా నందిని. అదే సిగరెట్ కాల్చడం. నిన్ను చూస్తుంటేనే ఒళ్ళు మండిపోతోంది. అయినా నీ గురించి ఎవరికి కావాలి? కుర్రాడి గురించి చెప్పు. కుప్పతొట్లో పుట్టాడు, కుప్పతొట్లో పెరిగాడు, కుప్పతొట్లోంచి నా ఒళ్ళో పడ్డాడు. ఆయన నీది గొప్ప హృదయంగా, అందుకని దగ్గర తీసుకొచ్చాను. ఇంతకన్నా అబ్బాయి గురించి ఇంకేమీ డీటెయిల్స్ లేవా? అనాథ పిల్లలకి ఇంతకన్నా డీటెయిల్స్ ఏముంటాయి నందిని? చిన్న సిగరెట్. వీడి మీద జాలిపడు, నా మీద జాలిపడు. వీడిని దీవించు, నన్ను క్షమించు. అసలు తప్పు చేయడం ఎందుకు, క్షమించమని అడగటం ఎందుకు? తప్పంతా నీదే. సిగరెట్ కాల్చేవాళ్ళని స్పీచ్ ఇమ్మని అడిగావు. సిగరెట్ ఎలా కాల్చాలి, కాలిస్తే ఎలా మాలని తెలుసుకుందాం ఉద్దేశంతో కాల్చాను. ఫస్ట్ టైం. తప్ప? నువ్వు ఇంకేం నాకు చెప్పక్కర్లేదు. నేనా ఏరా నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? అనాథని చెప్తే 5 స్టార్ చాక్లెట్ కొనిస్తా అని చెప్పాను. ఎవరో చాక్లెట్ల కోసం నేను బతుకుండగానే అనాథని చెప్తావా? తప్ప మళ్ళీ చెప్పకూడదు. అనాథని చెప్పా? ఎన్ని చాక్లెట్లు ఇచ్చినా సరే ఎవరికి చెప్పకూడదు. సారీ నందిని, మీ ఆఫీస్ లో ప్యూన్ కొడుకని తెలియక తీసుకొచ్చాను. నిన్ను కలవడానికి వేరే మార్గం లేక అలా చేశాను. ఈసారి నిజమే నన్ను తీసుకొస్తాను. నందిని రానా? అంటే వచ్చేస్తున్నాను వచ్చేసా.